నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఈ నెల 4న ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. అయితే పార్టీ ప్రకటించిన వారికి ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ నేత విప్ ఊర్ల వరప్రసాద్. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంపీటీసీ అభ్యర్థిత్వానికి రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పవన్ కుమార్ ను కలిసి విప్ జారీ చేసిన పత్రాన్ని అందజేశారు. పార్టీ విప్గా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు గాను మరి మా మండలంలో సుమారు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను మేము గెలిపించుకోవడం జరిగింది. ఎంపీపీ స్థానం కోసం మేము పార్టీ కూడా మరి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. కాకపోతే మరి పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల్లో కూడా జరిగినటువంటి ఎన్నికల లోపల కొన్ని స్థానాల్లో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సహాయాన్ని మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే పరస్పరం సహాయ సహకారంలో భాగంగా ఏ మండలం ఏ పార్టీకి కేటాయించాలి అని చెప్పి నిర్ణయించాలో పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించిన దాని ప్రకారంగా రేపు మరి జరగబోయేటువంటి అధ్యక్ష ఎన్నికల లోపల మేము పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే పార్టీ మరి అభ్యర్థి పేరు నిర్ణయించి ఖరారు చేస్తారో ఆ పార్టీకే తప్పనిసరి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల లోపల సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మరి ప్రకటించినటువంటి అభ్యర్థికి వ్యతిరేకంగా పోయినట్లు అయ్యేది ఉంటే అట్లాంటి అభ్యర్థిపై పార్టీ పరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కనుక వాళ్ళు ఓటేస్తే వాళ్ళ అభ్యర్థిత్వం కూడా రద్దు చేయబడుతుంది. దానిపై కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. పార్టీ ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల లోపల కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు గురువారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీసులు వారి విధులు, ఆయుధాలు, వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ మీద కొంత అవగాహన కావాలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లల్ని పంపించమని చెప్పినాం. ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలకు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా పోలీస్ ఆర్గనైజేషన్ ఉంటుంది, పోలీసులో వెపన్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఫంక్షన్స్ ఏంటి అనే దాన్ని వివరించడం జరిగింది. ఆ పిల్లలంతా పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము, పోలీస్ స్టేషన్లో జరిగే కార్యకలాపాలన్నీ చూసి వారు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 21 రోజున పోలీస్ కమ్మెమరేషన్ అప్పుడు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తామని పిల్లలకు చెప్పి పంపడం జరిగింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ మేమందరం కలిసి ఫీల్డ్ ట్రిప్లో భాగంగా పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మన సిఐ గారు సత్యనారాయణ గారు మనకి మొత్తం పోలీస్ స్టేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెసిగ్నేషన్స్ కానీ, వాళ్ళ డ్యూటీస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు చాలా కోఆపరేట్ చేశారు. మా స్టూడెంట్స్కి ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్. సుల్తానాబాద్లోని బజార్ ట్రాన్స్పోర్ట్ హమాలి అధ్యక్షునిగా రెడ్డి సదయ్య, కార్యదర్శిగా పోలు దాసరి లక్ష్మణ్ను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నేత కడారి సునీల్ తెలిపారు. హమాలి కార్మికులకు చట్టపరమైన హక్కులు కల్పించాలన్నారు కడారి సునీల్. ఈ అమానీలకి కనీస చట్టాలు లేవు, ఉపాధి భద్రత లేవు, చట్టపరమైనటువంటి హక్కులు లేవు. ఎలాంటి హక్కులు, వసతులు, సౌకర్యాలు లేకుండా ఎట్టి చేస్తున్నారు అనేటువంటి దానికి ఉదాహరణలే ఈ అమానీ కార్మికులు కానీ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. జనశ్రీ ప్రమాద బీమా సౌకర్యం, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా
ఈ అమాలీలకు ఏర్పాటు చేసినట్లయితే రాబోయేటువంటి కాలంలో ఈ అమాలీలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యను పరిష్కరించేటువంటి దశలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అమాలీ కార్మికులకు సంబంధించి రేపు కానీ ఎల్లుండి ఈ వారంలో మరి ఈ బజార్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి కిరాణం అదేవిధంగా బట్టల వ్యాపారులు ఈ సుల్తానాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లో పరంగా సేట్లకు కూడా ఒక డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి అందరికీ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అమాలీ కార్మికులను చిన్న చూపు చూడకండి. అమాలీ కార్మికులను మీ తోటి సోదరులుగా చూడండి. వాళ్ళకు రేట్ల విషయంలో మరి దిగి వచ్చి ఏదైతే రేట్లు పెట్టారో డిమాండ్ నోటీస్ ఇస్తారో ఆ డిమాండ్ నోటీస్ మీద చర్చించి వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా. గుప్త నిధుల వేటలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఓ పాడుబడిన ఇంటిని టార్గెట్ చేసుకుని అదే ఇంటి ముందు నివాసం ఉంటున్న వాజిద్ తమ్ముని కూతురు 2 సంవత్సరాల చిన్నారిని నిధుల తవ్వకాల్లో బలిచ్చేందుకు ప్రయత్నించినట్లు బాధితులు తెలిపారు. రాత్రి కరెంటు పోయిన సమయంలో ఓ వ్యక్తి పాపను అపహరించుకునేందుకు గోడ దూకి వచ్చినట్లు వారు తెలిపారు. వారి ఇంటి ముందున్న పాడుబడిన ఇంట్లోని రోల కింద తవ్వకాలు జరిపారు. ఇదే స్థలంలో నిమ్మకాయలు కూడా ఉన్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిన్న రాత్రి 12:00 గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంట్లో ప్రవేశించి మా తమ్ముని కూతురు మనహ గారుకు ఎత్తుకోవడానికి ప్రయత్నించారు. అయితే రాత్రి మేము దొంగలని అనుకున్నాం. తెల్లారి చూసిన తర్వాత మళ్ళీ ఈ ముంగటి ఇంట్లో వచ్చి ఈ ముంగటింట్లో ఈ నల్ల పైపులు ఉన్నాయి, చెట్లకు నీళ్లు కొడదామని వచ్చే వరకు ఈ తవ్వకాలు జరిగినాయి. ఈ నిమ్మకాయలు ఈ 2 రోకళ్ళు ఉన్నాయి, 2 రోకలు తవ్వకాలు జరిగినాయి. తవ్వకాలు జరిగిన తర్వాత మాకు అప్పుడు అనుమానం వచ్చింది, మళ్ళీ వీళ్ళు దొంగతనానికి రాలే మా పిల్లకు అపహరించుకుపోవడానికి అని అనుమానించింది. కాబట్టి మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయి, తవ్వడానికే వచ్చినట్టు మాకు అనుమానం ఉన్నది. అట్లా పాపని ఎందుకు లేపిల్లు మరి నైట్? అదే ఇక్కడ తవ్విన తర్వాత పాప దగ్గరికి వచ్చి గుప్త నిధులు ఉన్నాయి కాబట్టి పాపకు బలి చేయడానికి ప్రయత్నించారు. నైట్ ఏదో బండలు కూడా వేసిండ? 2 బండలు ఈ ఆకిట్లో 2 ఆ ఆకిట్లో 2 బండలు వేసారు. నిద్ర పోయిరా లేరా చూడడానికి వేసిన తర్వాత దిగిర్రు, ఒక్కలే దిగిర్రు. దిగిన తర్వాత మా అమ్మ చూసిన తర్వాత వాళ్ళు ఒకటేసారి మా తమ్మునికి మాటలు రావు. మా తమ్ముడు వారు లేచినవు అని అన్నారు. ఆయన అనుకున్నాడు ఈయన మా తమ్ముడే అనుకొని పిలుతుంది అని భయపడి వేరే ద్వారం నుంచి తలుపు నుంచి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు 2-3 రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతాన్ని అంతా కనిపెడుతున్నారట కదా, 2-3 రోజుల నుంచి ఇక్కడనే ఇక్కడే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ ట్రాక్టర్ కూడా ఉంటది, దాని పక్క పంట వచ్చి గోడ మీద కూకుంటారు. ఇదే గోడ మీద ఇక్కడ కూకొని 2-3 రోజుల నుంచి చూసుకుంటా పోతారు. వాళ్ళు ఏ ఊరు వాళ్ళకి తెలుసా మీకు? ఎవరు అనేది గడ్డపల్లి వాళ్ళు వచ్చిపోతాడు 2-3 రోజుల నుంచి. వేరే వాళ్ళు కాదు, మన ఊరు వాళ్ళు వచ్చిపోయారు. మీకు గుర్తేనా వారు? అంటే ఎవరి మీద మీకు అనుమానం ఉన్నదా? అనుమానం ఉన్నది కానీ ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూసి చెప్తామని చూస్తాం. వానలు కురవాలంటూ కప్పతల్లి ఆట ఆడారు గ్రామస్తులు. ఎలిగేడు మండలం నారాయణపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో తిరుగుతూ యువకులు కప్పను రోకలికి కట్టి ఇంటింటా తిరుగుతూ వర్షాలు కురవాలంటూ వానదేవుని కొలిచారు. నాగలి ఏడ్చింది అమ్మ, గొడ్డు గోద తల్లడిలేనమ్మా, కొర్రు గోడున ఏడ్చింది అమ్మ, కర్రు కన్నీరు పెట్టిందే అమ్మా. ఓ వానమ్మ, ఓ వానమ్మ, ఓ
అమ్మా నీ జాడ తెల్వదాయనమ్మా మా చెరువెండి పోయిందే అమ్మా మా గొంతాడిపోతున్నదమ్మా. వర్షాలు కొట్టడం వల్ల అని కోరిక కొద్దీ ఈ కప్పతలు ఆడడం జరుగుతుంది. ఇకనైనా దేవుడి గారి నుంచి వర్షం పడి రైతులను ఆదుకుంటారేమో అని మాకు ఒక కోరిక. వర్షం పడతలేదని మేము కప్పతలు ఆడుతున్నాం. ఈ కప్పతలు ఆడినా కానీ ఇంత వర్షం కొడుతుందేమో ఈ కైగులు ఈ కూలీలు అందరూ బతుకుతారా అని ఈ రైతులు అందరూ మంచిగా బతుకుతారా అని మేము కప్పతలు ఆడుతున్నాం. భగవంతుడు కరుణించి వర్ణదేవుని మా వైపు పంపిస్తే మేము సకాలంలో వర్షాలు పడగానే పంటలు వస్తే చాలామంది బ్రతుకుతారు. ఇప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పినట్టు కూలీలు రైతులు వాళ్ళందరూ కూడా బతకాలని కూడా మా ఆశాభావం. దానివల్లనే ఈ కప్పదాన్ని ఈ రోజు ఆడడం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్యపల్లి శివార్లో 2 కార్లు ఒకదానికొకటి వెనుక నుండి ఢీకొని పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయాలైనట్టు తెలిసింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన స్థలంలోనే 11 kV విద్యుత్ స్తంభాన్ని వేగం తగ్గించి ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. ఓదెల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కనగర్తి సర్పంచ్ మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులుగా నాంసానిపల్లి సర్పంచ్ రేణుక, సెక్రటరీగా సంపత్, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా గోపురపల్లి సర్పంచ్ సాయన్నలు ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.